తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జగన్మోహన్ రెడ్డి పక్షపాత కారణంగానే ఏడీపీ రోడ్డు దయనీయంగా తయారయ్యి ప్రయాణికులకు శాపంగా మారిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం వెంకన్నపేట, రామస్వామిపేట, గోవిందరాజపురం, ఒడిసిలేరు, రంగంపేట పరిధిలోని రోడ్ల స్థితిని నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు. 300 కోట్లతో 2018లో చేపట్టిన ఈ రోడ్డు పనులకు సంబంధించి గత వైకాపా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అసంతృప్తిగా మిగిలిందన్నారు. త్వరగా మరమ్మతులు చేపట్టి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేయాలని, డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రాజెక్టు మేనేజర్ మనోహర్, డిఈ భాస్కర్కు నల్లిమిల్లి సూచించారు. 6.5 కోట్లతో అభివృద్ధి చేస్తున్న రంగంపేట, జీదొంతుమూరు, రంగంపేట, చెన్నంపల్లి రోడ్ల పనులను పరిశీలించారు. సింగంపల్లిలో ఎమ్మెల్యేను కూటమి నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, టీడీపీ మండల అధ్యక్షుడు ఎలుగుబంటి సత్యబాబు, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి నిలపాల త్రిమూర్తులు, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు సాయిరాం, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు, నియోజకవర్గం తెలుగు రైతు ఉపాధ్యక్షులు మర్రిపూడి సత్యబాబు, పోతల వెంకటరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఏడీపీ రోడ్డు పరిస్థితి అధ్వానంగా తయారైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వలన చేసిన పాపాల వలన ఇవాళ ప్రజలు ఈ విధమైన నరకయాతన అనుభవించే పరిస్థితి వచ్చింది. మరి అతి చక్కగా ఉన్న ఏడీపీ రోడ్డుని మరింత అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 19 హయాంలో నిధులు మంజూరు చేస్తే పార్టీ పక్షపాతంతో ఇవాళ ఎవరైతే ఇక్కడ కాంట్రాక్టర్కి చేసిన వర్క్కి బిల్లులు లేకుండా దాదాపు 50 కోట్ల రూపాయల బిల్లులు నిలుపుదల చేయడంలో వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో పనులు ఆపేయడం జరిగింది. దాదాపుగా ఆర్ఎండ్బి శాఖకి రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖ నుంచి కాంట్రాక్టర్లకి 2,500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దానివల్ల రాష్ట్రంలో ఏ పరిస్థితి దాపరించిందనేది మా అందరికీ తెలుసు. అన్నిటికన్నా దారుణంగా ఈ ఏడీబీ రోడ్డు పైన ప్రయాణం నరకయాతనలా మారింది. మరి ముఖ్యమంత్రి గారిని కూడా సంప్రదించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ కాంట్రాక్టర్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. మరి కొంత వెసులుబాటు ఇచ్చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు. మొత్తంగా 2,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిన పరిస్థితిలో తక్షణ సాయం కింద దాదాపు 300-400 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి విడుదల చేసి పెండింగ్లో ఉన్న పనులన్నీ మొదలు పెట్టించాలనేది ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. దానికి కాంట్రాక్టర్స్ కూడా ఒప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో వర్షాలు విపరీతంగా ఉండడం, మరి ఇబ్బందుల పరిస్థితుల్లో కనీసం కొద్దిగా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా అయినా వెసులుబాటు కల్పించమని అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా పనులు మొదలుపెట్టించి వర్షం తగ్గిన వెంటనే వేగవంతం చేసి డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో ఈ పని పూర్తి చేయాలనేది సూత్రప్రాయంగా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. తొందరలోనే ముందుగా ప్యాచ్ వర్క్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల వల్ల ఇవాళ ప్రజలు ఎంత దుర్భరమైన పరిస్థితి అనిపిస్తూ ఉన్నారు. ఏ రోడ్డు చూసినా ఇదే పరిస్థితి. ఏడీబీ రోడ్డు పైన స్కిడ్ అయ్యేది, రోడ్డు నునుపుకి తట్టుకోలేక వెహికల్ స్కిడ్ అయ్యే పరిస్థితి నుంచి ఇవాళ వెహికల్ ప్రయాణం చేయాలంటే ప్రయాణం చేయలేని పరిస్థితికి రావడం ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.